కథాస్రవంతి మెటిల్డా కథ రచన గురజాడ అప్పారావు గారు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. గురజాడ వెంకట అప్పారావు ప్రముఖ తెలుగు రచయిత. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోనూ 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారు. వీరి కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనికి కవిశేఖర అనే బిరుదు ఉంది. గురజాడ అప్పారావు విశాఖ జిల్లా ఎస్ రాయవరంలో మేనమామ ఇంట్లో 1862 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన వెంకటదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. అతనికి శ్యామలరావు అనే తమ్ముడున్నాడు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కార్గా, రెవెన్యూ సూపర్వైజర్గాను, ఖిలేదార్గాను పనిచేశారు. తన 10వ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నాడు. తర్వాత వారి తండ్రి కాలం చేయటంతో విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించాడు. ఈ సమయంలో అప్పటి ఎంఆర్ కళాశాల ప్రధానాధ్యాపకులు సి చంద్రశేఖర శాస్త్రి ఇతన్ని చేరదీసి ఉండడానికి చోటిచ్చాడు. 1882 సంవత్సరంలో మెట్రికులేషన్ పూర్తి చేసి తర్వాత 1884 సంవత్సరంలో ఎఫ్ఏ చేశాడు. ఇదే సంవత్సరంలో ఎంఆర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాడు. విజయనగరంలో బిఏ చదువుతున్నప్పుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి అతనికి సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను ఎస్రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. 1885 సంవత్సరంలో అప్పారావు అప్పల నరసమ్మ గారిని వివాహం చేసుకున్నాడు. వీరికి 3 సంతానం, 2 కుమార్తెలు, 1 కుమారుడు. 1887 సంవత్సరంలో మొదటి కుమార్తె లక్ష్మీ నరసమ్మ జన్మించింది. 1890 సంవత్సరంలో కుమారుడు వెంకట రామదాసు, 1902 సంవత్సరంలో 2వ కుమార్తె కొండయ్యమ్మ జన్మించింది. అప్పటి కళింగ రాజ్యంగా పేరు పొందిన విజయనగరంలోనే అప్పారావు నివసించారు. విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో అతనికి మంచి సంబంధాలు ఉండేవి. 1887 సంవత్సరంలో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అతను మొదట ప్రసంగించాడు. ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసులో చేరారు. 1889 సంవత్సరంలో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్కు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తమ్ముడు శ్యామలరావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాశాడు. వీరు రాసిన ఆంగ్ల పద్యం సారంగధర ఇండియన్ లీజర్ అవర్లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే కలకత్తాలో ఉన్న రీస్ అండ్ రాయిట్ ప్రచురణకర్త శంభుచంద్ర ముఖర్జీ విని అప్పారావును తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించాడు. ఆంగ్లంలో ఎంత గొప్పగా రాసినా అది పరభాషేనని, తన మాతృభాషలో వారు ఇంకా గొప్పగా రాయగలరని అతడు అన్నాడు. ఇండియన్ లీజర్ అవర్ ఎడిటర్ గుండుకుర్తి వెంకటరమణయ్య కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించాడు. 1891 సంవత్సరంలో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ నియామకం పొందాడు. 1897 సంవత్సరంలో మహారాజా ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు రీవా మహారాణి, అప్పల కొండయ్యాంబ గార్లకు వ్యక్తిగత కార్యదర్శిగా అప్పారావు నియమితుడయ్యారు. 1884లో మహారాజా కాలేజీ వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1886లో డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో హెడ్ క్లర్క్ పదవిని, 1887లో కళాశాలలో అధ్యాపక పదవిని నిర్వహించారు. 1886లో రాజావారి ఆస్థానంలో చేరారు. 1911లో మద్రాస్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో సభ్యత్వం లభించింది. గిడుగు రామ్మూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు. ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892 సంవత్సరంలో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతికి అంకితమిచ్చాడు. 1910లో రాసిన దేశమును ప్రేమించమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. 1911లో స్నేహితుడితో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తును ప్రారంభించాడు. 20వ శతాబ్ది తొలినాళ్లలో జరిగిన వ్యావహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు తన సహాధ్యాయి గిడుగు రామ్మూర్తి పంతులతో కలిసి పోరాటం సలిపారు.
వారిద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంధిక భాషావాదులతో అలసట ఎరగకుండా తలపడ్డారు. గిడుగు వాదనా బలానికి, గురజాడ రచనాశక్తి వ్యవహారిక భాషోద్యమానికి వినియోగపడ్డాయి. 1913లో అప్పారావు పదవి విరమణ చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం వారు ఫెలోతో గౌరవించారు. గురజాడ అప్పారావు గారు మొత్తం 5 కథలు రచించారు. వాటిలో 4 కథలు తెలుగులో రచించారు. అవి దిద్దుబాటు, మీ పేరేమిటి, మతము విమతము, మెటిల్డా. ఇందులో దిద్దుబాటు, మీ పేరేమిటి, మతము విమతము అదే పెద్ద మసీద్ అనే పేరుతో కూడా ప్రసిద్ధం. ఈ 3 కథలు కథాస్రవంతి ఇప్పటి వరకు వినిపించింది. ఇప్పుడు మెటిల్డా కథని వినిపిస్తోంది కథాస్రవంతి. ఇక మిగిలింది ఒక కథ ఇంగ్లీష్లో రాసినది. ఇది సంస్కర్త హృదయం. స్టూపింగ్ టు రైజ్ అనే కథ 1904వ సంవత్సరంలో భారతీయ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 5000 పదాలకు మించని కథలను పంపమని రాసిన లండన్లోని మ్యాక్స్ పెంబర్టన్ అనే ఆయన కోరికపై గురజాడ ఆంగ్లంలో రాసినది. సమకాలీన సంఘ సంస్కరణోద్యమాన్ని విమర్శిస్తూ రాసిన కథ ఇది. దీన్ని సంస్కర్త హృదయం పేరుతో అవసరాల సూర్యారావు 1951లో తెలుగులోకి అనువదించారు. ఈ కథ కూడా ముందు ముందు కథాస్రవంతి మీకు వినిపించగలదు. 53 సంవత్సరాల వయసులో 1915 సంవత్సరం నవంబర్ 30వ తేదీన గురజాడ అప్పారావు స్వర్గస్థులయ్యారు. నేను వృక్షశాస్త్రం ఎంఏ పరీక్షకు చదువుతూ ఉండే రోజులలో మైలాపూరి పెద్ద రోడ్డున ఒక మిద్దె ఇంట్లో బస ఉంటిని. నాతో పాటు 10-12 విద్యార్థులు మన దేశపు వాళ్ళు ఆ మేడ ఇంట్లో ఉండేవారు. నేను వచ్చిన 3వ రోజున రామారావు నన్ను సౌంజ్ఞ చేసి పిలిచి రహస్యంగా మెటిల్డాని చూశావా అని అడిగాడు. లేదన్నాను. అదిగో చూసి చూడనట్టు చూడు అని చూపించాడు. చూశాను. మెటిల్డా వైపు తిప్పిన మొహం తిప్పకుండానే, ఎలా రావడం? కళ్ళు భగవంతుడిచ్చినందునే ఇదే కదా ఫలం. మనోహరమైన భగవంతుడి సృష్టిలో కల్లా మనోహరమైనది సొగసైన స్త్రీ. మనసులో చెడు చింత లేనప్పుడు చూస్తే తప్పేమి అన్నాను. నీలా శ్రీరంగనీతులు చెప్పిన వాళ్ళని చాలామందిని చూశాను. కొత్తవాడివి ఎరిగి ఉంటే మంచిదని చూపించాను. మరి ఎన్నడూ ఇలా కన్ను తిప్పకు అని రెక్కపట్టు గంటికిపోయినాడు. మంచి మనిషా చెడ్డ మనిషా అని అడిగాను. మంచి అయితే మనకేలా, చెడ్డ అయితే మనకేలా? ఒకరిని మంచి కాదనడానికి మనం మంచి ఏం తగలడుతుంది? మెటిల్డా వైపు చూడవలనని తిరిగి ఎన్నడైనా చూస్తివా? నీకు నాకు నేస్తం సరి అన్నాడు. రామారావు నాకు ప్రాణ సమానమైన మిత్రుడు. ఏం చెయ్యను? మనసు నిరోధించి మెటిల్డా ఇంటి పెరటివైపు ఉన్న డాబా పొంతకు నే వెళ్లలేదు కొన్నాళ్లు. పసుపు రాసుకుని స్నానమాడిన పైని బంగారు ఛాయలు దేరిన మేని సొంపు, నెమలి పింఛం వలె వడలుని కమ్మి చెదిరిన తలకట్టు, బావి నుంచి నీరు తోడిన వయ్యారము, తోడుతూ ఒక్కొక్క తరి తల ఎత్తి ఇటూ అటూ చూసిన కన్నుల తళుకు, మోము అందము నా కన్నులు కట్టినట్టు ఉండి మరుతునన్న మరుపు రాకపాయను. వారం 10 రోజులు కట్టు మీద ఉన్నాను. ఆ పైన మనసు పట్టలేక పచారు చేస్తూ చదివే మిష మీద చేత పుస్తకం, దృష్టి పెరటివైపు ఉంచి డాబా మీద గస్తు తిరిగేవాణ్ణి రామారావు ఇంట లేనప్పుడు. ఆ రోజుల్లో 2 మార్లే ఏదో పని మీద పెరట్లోకి వచ్చి వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతూ వచ్చింది మెరుపులా. కాలేజీకి వెళ్ళేటప్పుడు మెటిల్డా ఇంటి ఎదట చీమలాగా నిమ్మళంగా ఆ ఇంటి వైపు చూస్తూ నడిచేవాణ్ణి. అప్పుడప్పుడు చిత్తరపు చట్రంలా, ప్రతిమలాగా గవాక్షంలోంచి మెటిల్డా కనపడేది. మెటిల్డా చరిత్ర అడిగి వారి వల్ల వీరి వల్ల అడగకుండా నా నేస్తాల వల్ల గ్రహించాను. మెటిల్డా పెనివిటికి మా వాళ్ళు పులి, ముసలి పులి అని పేరు పెట్టారు. అంత ముసలివాడు కాడు. 55-56 ఈడు ఉండవచ్చును. కొంచెం తెల్లగా పొట్టిగా ఉంటాడు. పెద్ద కళ్ళు, కోర మీసాలు, స్ఫోటకం మచ్చల మొహం. 2 ఏళ్ల వచ్చి మా పక్క బంగళాలో బస వేశాడు. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో ఎవ్వరూ ఎరగరు. వీధివేపు పెరట్లోకి ఉరుసుకుని పెద్ద గది ఒకటి ఉంది. దానిలో 3 బీరువాలతో పుస్తకాలున్నాయి.
అమేషా రాస్తూనో చదువుతూనో కనపడేవాడు. వీధి పెరటిలోనూ వెనక పెరటిలోనూ పూల చెమన్ బహు సొగసుగా ఉంచేవాడు. ఉదయం సాయంత్రం మొక్కలకు గొప్పు తవ్వేవాడు. మెటిల్డా మొక్కలకి నీరు పోసేది. ఇది ఇంగ్లీషు పద్ధతి ప్రకారం ఇద్దరికీ శరీర వ్యాయామం. అంతే మరి. ఇల్లు కదిలి 4 అడుగులు పెట్టడం అన్నది లేదు. ఇంటికి చుట్టాలు పక్కాలు రాకపోకలు ఎన్నడూ లేదు. పులి మెటిల్డాని ఎక్కువ కాయిదా పెట్టేవాడు. గుమ్మంలోకి రాకూడదని శాసనముట. కానీ అప్పుడప్పుడు వచ్చేది. ఆ పిల్ల ముఖాన ఒక మోస్తరు విచారం కనపడేది. వింతేమి, మొగుడు కంట్రక పెట్టేవాడు. మొగుడి అప్ప అంటే అక్క ఒక ముదుసలి చిలిపి జగడాలు పెట్టేది. ఇంటిలో మిగిలిన వాళ్ళు ఒక ముసలి వంట బ్రాహ్మణుడు. మెటిల్డా పెనిమిటిని పులి పులి అనడమే గాని అతని పేరేమిటో ఎవ్వడూ ఎరగడు. పోస్టు బంట్రోతో ఆయన పేర వచ్చిన ఉత్తరములపై విలాసం ఎవరికీ చూపకుండా నిర్ణయముట. ఒక్క పోస్టు మాస్టర్కి పులికి మాత్రం పరిచయం ఉందని అనుకునేవారు. అది రహస్యం కాపాడడం కోసమే అయి ఉంటుంది. ఒకనాడు అభ్యంగనమై జుత్తు విరయబోసుకుని షోకుగా టోపీ తలనమర్చి మల్లి పువ్వు లాంటి బట్టలు కట్టి బరికిపోతూ మెటిల్డా ఇంటి ఎదుట జాలంగా నడుస్తూ ఉంటిని. అంతట గుమ్మం దగ్గరికి వచ్చి ఆమె వైపు చూస్తూ నిలిచిపోయినాను. 1/2 మినిటు కావచ్చు. పులి గుహలోంచి పైకి దుమికి, అబ్బాయి ఇలా రా అన్నాడు. తంతాడేమో పరుగుచ్చుకుందాము అనుకున్నాను. కాని అట్టి పని చేస్తే నా యందు నేరం నిలవడం కాకుండా మెటిల్డా యందు నేరం నిలుస్తుందేమో. నాకేమైతే ఆమెను కాపాడదామని వెళ్ళాను. లైబ్రరీ గదిలోకి తీసుకెళ్లాడు. కుర్చీ మీద కూలబడి రౌద్రాకారమైన చూపుతో ఇంగ్లీషును అడిగాడు. నా పెళ్ళాం వైపు చూస్తున్నావా? కిటికీలోంచి కనబడుతూ ఉండే మీ లైబ్రరీ చూస్తూ మీరు ఎటువంటి మనుష్యులు ఏమి చేస్తూ ఉంటారో అని ఆలోచిస్తున్నాను. నా పెళ్ళాన్ని చూడలేదు? చూశాను. ఎదుటి నిలుచుంటే కనపడదా? అంతే. పిడుగులాగా అవునే అవునే అని పిలిచాడు. మెటిల్డా రాలేదు. వస్తావా రావా లంజా అన్నాడు. వణుకుతూ మెల్లగా వచ్చి తల వంచుకు నిలబడ్డది. ఇంగ్లీషున నాతో మళ్ళీ అన్నాడు. ఓ తెలివి తక్కువ దద్దమ్మ, చూడు ఎంతసేపు చూస్తావో ఈ ముండమొహం వైపు. ఏ నా వైపు చూస్తావే? దాని వైపు చూడక నా మొహం దాని మొహం కన్నా బాగుందనా? నేను మాట్లాడలేదు. కథ బాగుంది కాదని కాలు గుమ్మం వైపు సాగించబోతూ ఉండగా కనిపెట్టి మెల్లగా ఉండు అన్నాడు. నిలిచాను. నిమిషం కిందట కన్నుల రాలిన నిప్పులు చల్లారేయి. అబ్బాయి అన్నాడు. నిజం ఆడటం ఎన్నడైనా నేర్చావా? తల్లిదండ్రుల దగ్గర గాని గురువుల దగ్గర గాని? నా తల్లి తండ్రి తలపుకొచ్చారు. నేర్చవలసిన అవసరం లేకుండా నిజాయితీ నాకు పుట్టుకతోనే వచ్చింది అన్నాను. అయితే పుట్టుకతో పుట్టిన ఆ నిజాయితీ చూద్దాం. చెప్పు, నా పెళ్ళాం అందంగా ఉందా లేదా? ఆమె అందంగానే ఉన్నదనుకుంటాను. సంశయం ఏమైనా ఉన్నదా? లేదు. తోవంట వెళ్ళేటప్పుడు రోజు దానికోసం ఈ వైపు చూస్తూ ఉంటావా లేదా? నిజమాడమన్నారు గనుక ఒప్పుకోక విధి లేదు. చూస్తున్నాను గాని చెడ్డ తలపు మనసులో ఈషత్తు ఉంటే దేవుడు సాక్షి. దాని మాటకే, అది కంటికి కనపడితే నీకు ఆనందం అవునా కాదా? నిజమన్నదేది? అవును. అయితే ఈ ముండం తీసుకుపో. నీకు దానం చేశాను, తీసుకో. నాకు శని విరగడైపోతుంది. నేను మాట్లాడకుండా కదిలి పైకొచ్చాను. ఇళ్ళు కనపడలేదు, మనుషులు కనపడలేదు. శృంగభంగమై నన్ను నేను దూషించుకుంటూ బరికిపోయినాను. అక్కడ బస ఎత్తేయడానికి నిశ్చయించాను. బస ఎత్తేసి మరి ఆ వీధి ముఖం చూడకూడదనుకున్నాను. నా కళ్ళకి కట్టినట్లు ఆ ఉంచిన ముఖం, బిందువులుగా స్రవించిన కన్నీరు, కాచుకున్న నిట్టూర్పుల చేత కంపించిన రొమ్ము ఏ మహాకవి రచనలోనూ లేదనగలను. అగాధమై ప్రౌఢమైన కరుణరసం ఆ సరిలేని సొగసున్ను. నే బస ఉన్న ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి పులి ఇంటి ముసలి బ్రాహ్మణుడు సన్నసన్నగా నా చేతిలో ఒక చీటీ పెట్టి జారిపోయినాడు. ఇందాకటి కథతో దీనికేదో సంబంధం ఉందని తలచి నా గదిలోనికి వెళ్ళి లోపల గడియ వేసుకుని చీటీ చదువుకున్నాను. దానిలో ఏముంది? కుదురైన అక్షరాలతో, మీరు మీ నేస్తులు నా కాపురం మన్ననివ్వరా? మీకు నేనేం అపకారం చేశాను? తల వంచుకు మీ తోవను మీరు పోతే నేను బతుకుతాను, లేకపోతే నా ప్రారంధం. ఏమి చెయ్యను? అక్కడ బస విడిచి మరి ఒక చోటికి పోతే నా మటుక్కు చిక్కు వదులుతుందనుకుంటుంది కదా. ఇప్పుడు మెటిల్డా చేసిన విన్నపం ఎలా తొలగి వెళ్ళిపోదును?
నా స్నేహితుల వల్ల ముప్పు కలగకుండా ఆమెను కాపాడవద్దా? కాపాడగలనా? మెటిల్డాను కాపాడలేకపోతే బతికేమిటి, పౌరుషమేమిటి? ఈ మనోజ్ఞమైన స్త్రీరత్నం యొక్క చిత్రకథలో, దుఃఖభాజన కథలో నేను కూడా చేరేనా? దుఃఖం మళ్ళింది. ఈ అందగత్తె మనసుతో మెప్పుకుంటే జన్మ సార్థకం అవుతుంది. ఈ సొగసైన లిపి మెటిల్డా రాసినదా? ఏమి అదృష్టవంతుణ్ణి! మెటిల్డా ఏమి రాస్తే చెయ్యను? త్రైలోకరాజ్యం నాకుండి ఇమ్ము అంటే పట్టం గట్టనా? కాని ఇప్పుడేం చేతును? నాకు లోకజ్ఞానం తక్కువ. వినాయకుని చెయ్యిపోయి కోతిని చేస్తానేమో. రామారావు అనుభవజ్ఞుడు, గుణవంతుడు, నేర్పరి. చెప్పిన మాట విననందుకు చివాట్లు పెడితే పడతాను. నా ఉద్యమంలో సాయం చెయ్యమని కాళ్ళు పట్టుకుంటాను అని ఆలోచించి రామారావుకు పూసగుచ్చినట్లు కథంతా చెప్పాను. నా నిశ్చయం ఇదని తెలియచేశాను. మళ్లించ ప్రయత్నించవద్దని గడ్డము పట్టుకు బతిమాలాను. రామారావు అన్నాడు, మళ్లించగలడని నమ్మకం ఉంటే మళ్లించచూతును, మళ్ళవని ఎరుగుదును, చూడవద్దంటే చూడడం మానితివా? గాని నాకు తోచిన మాట, నాకు తెలిసిన మాట నీకు చెప్పకపోతే నేను అపరాధిని అవుతాను, స్నేహాన్ని తప్పినవాడిని అవుతాను. ఆలుముగళ్ల దెబ్బలాటల్లోకి వెళ్లవద్దని మన పెద్దల శాసనం. అవి అభేద్యాలు, అగమ్యగోచరాలు. మధ్యవర్తులు కాపురం చెక్క చేద్దామని చెక్కలు చేసి వెళ్ళిపోయి వస్తారు. 1. పులి పులి అని మనం ఎంత పేరు పెట్టినా పాపం ఈ పులి అరుపే గాని కరుపు లేదు. మెటిల్డాని ఎన్నడైనా ఒక దెబ్బ కొట్టాడని విన్నామా? లేదు. తిండికి లోపం లేదు, గుడ్డకి లోపం లేదు. అతను చెప్పినట్టు మెసులుకుంటే నెమ్మదిగా కాలం వెళ్ళడానికి అభ్యంతరం లేదు. 2. ఇక 3వది, నీకు మెటిల్డా మీద మనస్సు గట్టిగా లగమయ్యింది. అది కూడని పని. చెడ్డ తలంపు లేనప్పుడు ఏమి ఫర్వా అని అనగలవు? చెడ్డ తలంపు చెప్పి రాదు, ఎక్కడి నుంచో రానక్కరలేదు. కంటికి కనపడకుండా మనసులో ప్రవేశించి పొంచి ఉంటుంది. చూసి చూడనట్టు మనం ఊరుకొని అది పైకొచ్చే ప్రయత్నాలు బాహాటంగా చేస్తూ ఉంటాం. చెడ్డ తలుపులకి గుర్తు ఎవరైనా ఉండాలి కదూ. అడవిలో ఒంటరిగా ఉన్న వారికి స్త్రీల విషయమై చెడ్డ తలుపులు ఉండవు. సొగసైన స్త్రీల పొందుకోరేవాడికి అవకాశం తటస్థించినప్పుడు చెడ్డ తలుపు వస్తుందా రాదా అని ఆలోచన. ఆ అవకాశానికి అవకాశం ఇవ్వని వాడే ప్రాజ్ఞుడు. నాకు నీవు, నీ స్నేహితుడు రామారావు మరొక గొప్ప ఉపకారం చేశారు. మీ మాటల వల్ల, చేష్టల వల్ల నా భార్య యోగ్యురాలని తెలుసుకున్నాను. ఆలోచించుకోగా ఆనాటి నుంచి కళ్ళెం వదిలేశాను. నా పెళ్ళాం బహుబుద్ధిమంతురాలు. ఇచ్చిన స్వేచ్ఛనైనా పుచ్చుకోలేదు. ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్ళమన్నాను, ఎవరిని కావలిస్తే వారిని చూడమన్నాను. ఎక్కడికి వెళ్ళకోరలేదు, ఎవరిని చూడకోరలేదు. నాకు నీతో లోకం మరెవరితో ఏం పనింది? అలాగే సంచరించింది. దాని చెర వదిల్చావు, అది నా చెర కూడా వదలడానికి కారణమైంది. హయ్యర్ మ్యాథమెటిక్స్ చదువుకున్నావా? లేదు పోనీకి. కాల్బెల్ టింగమని వాయించాడు. కీలుబొమ్మలాగా మెటిల్డా ప్రవేశించి గుమ్మం లోపల నిలబడింది. కాఫీ ఇయ్యి. బల్ల మీద 2 గిన్నెలతో కాఫీ అమర్చింది. నీకు కూడా పోసుకో. మొగుడుకేసి కూడునా ఇలాంటి పని అనే అర్థంతో చూసింది. పర్వాలేదు, నువ్వు కూడా తాగు, మన స్నేహితుడు అన్నాడు. కాని ఆమె తనకు కాఫీ అమర్చుకోలేదు, ప్రక్కన నిలుచుంది. పోనీ కూచో అన్నాడు. కూచోలేదు. నేను భార్యాభర్తల సరాగానికి సంతోషించాను. నేనందుకు కొంత కారణభూతుణ్ణి కదా అని మెచ్చుకున్నాను. కాఫీ పుచ్చుకున్నంతసేపు అతను చెప్పిన మాటలు తన భార్యకు చదువు చెబుతున్నానని, అమేష రామాయణం భారతం చదువుతున్నట్టుందని, తను ఫలానా ఫలానా చోటుకి తీసుకువెళ్ళానని, కులాసా దిలాసా చూపించేనని. అంతటా నా చదువు మాట కొంత. చాలా విద్వాంసుడని కనుక్కున్నాను వెళ్ళిపోయే ముందు. మరిక నువ్వు వెళ్ళిపో అనినాడు. మీరింతవరకు మెటిల్డా కథ విన్నారు. రచన గురజాడ అప్పారావు గారు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ప్రతిలిపి అంతర్జాల మాధ్యమం నుంచి సేకరించడమైనది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి